హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి అదిరిపోయే ఒక శుభవార్త అయితే వచ్చిందండి. అయితే మనకు జూలై 1వ తేదీ నుండి ఇవ్వబోయే పెన్షన్లతో పాటుగా మనకేంటంటే మనకు కొత్త విధానంలో పంపిణీ అయితే చేయబోతున్నారు. అలాగే ఈ పెన్షన్తో పాటుగా మనకు కానుకను అయితే మనకు అధికారుల చేత పంపిణీ అయితే చేస్తారు. అయితే మనకు ఏ కానుకను పంపిణీ చేస్తారు, ఏంటి, మనకు ఏ విధానంలో పంపిణీ చేయబోతున్నారు, పూర్తి వివరాలు తెలియజేస్తాను. అయితే గత ప్రభుత్వంలో కొందరి పెన్షన్ల పేర్లు అనేది మనకు తొలగించారండి. అయితే మీ యొక్క పేరు లిస్ట్లో ఉందా లేదనేది చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ పైన మీరు ట్యాప్ చేసి జస్ట్ మీ యొక్క పెన్షన్ ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేసి చెక్ చేసుకోండి. మీ యొక్క పెన్షన్ పేరు అంటే మీ యొక్క పేరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా లేదనేది అక్కడ తెలుస్తుంది. సో దాని ద్వారా మీకు ఒక ఐడియా అనేది వస్తుంది, ఒక భరోసా అనేది వస్తుంది. సో ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను అయితే ప్రకటించారండి. గత ప్రభుత్వం మనం చూసుకున్నట్లయితే 3,000 రూపాయల పెన్షన్ వాలంటీర్ల సహకారంతో మనకు పంపిణీ అయితే చేస్తూ వచ్చారు. అయితే మనకు గత ప్రభుత్వం ఏదైతే పంపిణీ చేస్తున్నారో ఆ పద్ధతిని పూర్తిగా రద్దు చేసి ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కొత్త విధానాన్ని అయితే ఫాలో అయ్యారండి. అయితే ఇప్పుడు నూతన ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు అధికార బాధ్యతలు చేపట్టారు. కాబట్టి ఇప్పుడు మనకేంటంటే ఏపీ ప్రభుత్వం ఒక కొత్త విధానంలో అంటే మనకు వాలంటీర్ వ్యవస్థను అయితే పెడతారు. వాలంటీర్ వ్యవస్థను తొలగిస్తారా అని చెప్పేసి చాలామంది పెన్షన్దారులు అయితే టెన్షన్లో గురవుతున్నారు. సో దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త ప్రకటించారు. అయితే వాలంటీర్లను తొలగించే సమస్య ఉండదు. సో వాలంటీర్ల ద్వారానే పెన్షన్ల పంపిణీ అనేది చేపడతామని చెప్పేసి మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటన అయితే జారీ చేశారు. అలాగే పెన్షన్లకు సంబంధించినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఈ 3,000 రూపాయలతో పాటుగా మరి వాళ్ళకు కానుకగా మరొక 3,000 రూపాయలు టోటల్ మనకు 4,000 రూపాయలతో పాటుగా సోమవారికి కానుకగా 3,000 రూపాయలు వేసి 7,000 రూపాయలుగా పెన్షన్ అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి. సో ఇది మనకు జూలై 1వ తేదీన మనకు ఈ పెన్షన్ల పంపిణీ అనేది చేయబోతున్నారు. సో ఇదండి మనకు ఉన్నటువంటి పెన్షన్లకు సంబంధించి ఉన్నటువంటి అదిరిపోయే శుభవార్త అయితే ఇది. సో దీని కారణంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులు వీళ్ళందరూ ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. నూతన ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం పైన ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకుని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.